తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తున్నదయ్యా అంటే ప్రజాపాలన దరఖాస్తుల ముచ్చట నడుస్తున్నది. పల్లె నుంచి పట్నం దాకా ఎవ్వరు చూడు నువ్వు అప్లై చేసినావా, మీ ఊర్లో ఎన్నాడు మీటింగు, రేషన్ కార్డు ఉన్నదా, కొత్త రేషన్లు మళ్ళీ ఎప్పుడు పెడతారట అనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రం 100% ఇవే మాట్లాడుకుంటున్నారట. ఈడ చూడుండ్రి మా అక్కలు పాపం దరఖాస్తుల కోసం ఎట్లా తిప్పల పడ్డరో. అర్రే పాపం అక్కని కింద వాడేసిండ్రు పో. లే అక్క జల్దిగలే, మళ్ళీ అందరు ఒక్కసారి ఉరికి రాగల, ఆయనతో తొక్కుతారు. ఓ రామా, ఈ అప్లికేషన్లు చల్లకుండా జర నిమ్ములంగా వస్తే ఏమైంది అక్కలు కొడుక, రన్నింగ్ పోటీ పెట్టి ఉరికినట్టే వచ్చారు కదా ఆఫీసులకు. ఎవరియో చెప్పులు కూడా పోయినాయి. కొందరు అక్కలు చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చిండ్రు, స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా దరఖాస్తు ఫామ్ల కోసం వచ్చిండ్రు. అయ్యో పైలంగ రారు రక్కలు, పైలంగ రారి తొక్కిసలాట అవుతున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాల ముచ్చటిది. మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఏం కథో తెలియదు కానీ దరఖాస్తుల విషయంలో సరైన కోఆర్డినేషన్ లేకుండేసరికి ఇంత పనైంది. అదృష్టం మంచుకుండి ఎవరికేం కాలేదు. కానీ అయితే రాష్ట్రంలో చాలా దిక్కుల్లో ఇట్లనే దరఖాస్తులు అక్కడ ఏటమటమై కొందరు బయటనే అమ్ముకుని పైసలు వసూలు చేస్తుండేసరికి విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి సారు మస్తు గరమైండు. దరఖాస్తులను ఎవరు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాలి, సరిపడ దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ఆఫీసర్లకు ఆర్డరేసిండు. ఓ అక్కలు అన్నలు జనవరి 6 తర్వాత కూడా అప్లికేషన్లు తీసుకుంటామని సీఎం సారే చెప్పినాక కూడా ఎందుకు ఇట్లా ఆగమాగం అవుతున్నారు, ఎందుకు ఉరుకురికి పోతున్నారు ఆలోచించుండ్రి జరా.